మాస్టర్‌తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సారు మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త చిహ్నం, అలాగే తెలంగాణ గీతం ఒకటి పెడుతున్నారు. అంటే రాష్ట్రాలు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇది ఒక సంస్కృతిలాగా అవుతుందంటారా? లేకపోతే ఏంటి? ఎందువల్ల మారుస్తున్నారంటారు? అంటే నిజానికి ఏ రాష్ట్రానికైనా ఒకే చిహ్నం ఉంటుంది, ఏ దేశానికైనా ఒకే చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నం అనేది ఆ దేశానికి సంబంధించి లేదా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా మనకు చిహ్నాలు ఉంటాయి. మనం ఇప్పుడు మన జాతీయ చిహ్నం చూసుకున్నా లేదా మన పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి చిహ్నాలు చూసుకున్నా అవి ఆ రాష్ట్రాన్ని యొక్క ఆత్మని ప్రతిబింబించేటువంటి విధంగా ఆ చిహ్నాలను రూపొందించడం అనేది జరుగుతుంది. మరి ఎందుకో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ చిహ్నం నచ్చలేదు, అది రాచరికపు ఆనవాళ్ళు కనబడుతున్నాయి చిహ్నంలో అని అన్నారు. అని వాళ్ళ చిహ్నాన్ని మార్చేస్తున్నారు. బహుశా ఇవాళ రేపు ఆ చిహ్నం కొత్త చిహ్నం కూడా రూపొందుతుందని చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా చరిత్రలో కొన్ని తప్పుడు సంకేతాలు లేదా మనకు నచ్చని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి చరిత్రను తుడిచిపెట్టడం అనేది సాధ్యమయ్యేటువంటి పనిగా. నేను ఎక్కడో రోమన్ ఎంపైర్కి సంబంధించిన హిస్టరీ అటువంటి వాదోపవాదాలు చూస్తున్నప్పుడు మీసాలు అనేటి ఏమిటి అనే సంభాషణ జరుగుతుంది. మీసాలు అహంకారానికి లేదా ఒక ఫ్యూడల్ తత్వానికి, అథారిటేరియనిజంకి ప్రతీక. అందుకే మీసాలు పెంచుతుంటారు, మీసాలు తిప్పుతుంటారు, మూతి మీద మీసం లేదా అంటుంటారు, మీసం ఉన్న మగోడు, ఇట్లా రకరకాల. నిజమే ఫ్యూడల్ అవశేషాలు కాబట్టి మరి బోడి మూతితో తిరుగుతారా? మీసాలను ఒరిగించుకుంటారా? మీసాలు ఉండదని ఆర్డర్ పాస్ చేస్తారా? అంటే ఎప్పుడైనా సరే ఒక వారసత్వంలో, ఒక చరిత్రలో, ఒక మన చరిత్రలోనైనా సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన పిల్లలకు మన తల్లిదండ్రుల వేషభాషలు నచ్చలేదు అనుకోండి, వీళ్ళు పూర్తిగా అనాగరికంగా ఉన్నారు, వీళ్ళు పూర్తిగా ముతకగా ఉన్నారు, లేదా ఒక ఫ్యూడలిజం లాగా ఉన్నారు అని అంటే మనం వాళ్ళని వదిలించుకోము కదా. ఎందుకో ఇది ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఇది మంచి సాంప్రదాయం. అట్లాగని ఇప్పుడు మార్చారు కాబట్టి రేపు వచ్చిన వాళ్ళు మారుస్తారు అని అనుకోవడానికి కూడా లేదు. అసలు ఎవరు మార్చకూడదు. ఒకసారి మీరు ఒక చిహ్నాన్ని ఆమోదించుకున్న తర్వాత పాలకులు మారినంత మాత్రాన రాష్ట్రం యొక్క ప్రతిబింబం మారకూడదు, రాష్ట్రం యొక్క ఎంబ్లం మారకూడదు, రాష్ట్రం యొక్క మూలాలు మారకూడదు అనేటువంటి. చూసాను ఆ సింబలం చూస్తే దాంట్లో అమరస్తూపం ఒకటి ఉందండి, వరి వంగడాలు ఉన్నాయి, రైతును ఉద్దేశించి. ఈ అమరవీరులు తెలంగాణ సాధించడంలో అమరవీరుల పాత్ర ఉంది కాబట్టి అది కూడా ఉన్నట్టు అనిపించింది. కానీ చుట్టూ కలర్ చూస్తే వీళ్ళు కాంగ్రెస్ లాగా అనిపించిందండి నాకు. అంటే నేను ఇంకా చూడలేదు. రెండోది ఫైన్, నేనేమంటున్నానంటే ఒక రాచరికపు ఆనవాళ్ళు, లేకపోతే ఒక ఆధిపత్య శక్తుల ఆనవాళ్ళు ఉండకూడదు. త్యాగాల ద్వారా, ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ చిహ్నాన్ని మేము వాడుకుంటామని ఆమోదిస్తే సంతోషం. అని మీరు అడిగినట్టుగా ప్రతి ప్రభుత్వం మార్చడానికి లేదు కదా. రెండోది, చాలా సందర్భాలలో ప్రభుత్వం లోతుగా ఆలోచించట్లేదేమో అని అనిపిస్తుంది. ఎంతవరకు నిజమో కానీ తెలంగాణ తల్లి అని చెప్పేసి అభయహస్తం చూపించడం, లేకపోతే ఇంకొకటి అంటే కాంగ్రెస్ ఆనవాళ్ళు మీరు అంటున్నారు 3 రంగులు ఉన్నాయని నాకు తెలియదు, కానీ ఫైన్. మనం ఇప్పుడున్న ప్రభుత్వం కనుక దాన్ని ఇదే స్థిరపరిస్తే, మీరు గమనించండి తెలంగాణ సమాజం ఎటువంటి సమాజం అంటే కేవలం అధికారం, ఎంత పెద్ద అధికారమైనా అధికారానికి లొంగే సమాజం కాదు. కేసీఆర్ లాంటి పరిపూర్ణమైన అధికారాన్ని అనుభవించి, ఆమోదించి, అమలు చేసినటువంటి వ్యక్తిని కూడా పక్కన పడేసి ప్రత్యామ్నాయం తీసుకొచ్చుకున్నటువంటి సమాజం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చింది 6 నెలలు అయింది. సో కాబట్టి ఒకవేళ అట్లా రుద్దుతామండి. మీరు చూస్తున్నారు బయట చాలామంది మాట్లాడుతున్నారు, ప్రజా మేధావులు మాట్లాడుతున్నారు, సింబల్ మార్చకూడదని చెప్పే వాళ్ళు మాట్లాడుతున్నారు, సింబల్ ఎందుకు ఉండాలో చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నారు, కాకతీయ కళావైభవం ఎందుకు ఉండాలో చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నారు, చార్మినార్ యొక్క ప్రాశస్త్యం ఏమిటో చెప్పే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంత త్వరగా, ఇంత క్విక్గా, ఇంత స్పాంటేనియస్గా, ఇంత ఇన్స్టెంట్గా
రియాక్షన్ వస్తుంది కదా. ప్రభుత్వం ఏదైనా సరే ఎప్పుడైనా సరే పబ్లిక్ పల్స్కి అనుగుణంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంటేనే ఆమోదం ఉంటుంది తప్ప పార్టీ మారినంత మాత్రాన ఆ రంగులు వేస్తామంటే ఆ బొమ్మలు గీస్తామంటే అది చేస్తామంటే ప్రజలు ఒప్పుకోరు. దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ జరుగుతుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సచివాలయాలు అన్నిటి కూడా ఆ పార్టీ రంగులు వేశారండి. అప్పుడు మళ్ళీ కోర్టు పెడితే మీరు విన్నారో లేదు? చూశాను నేను. అంటే అక్కడ డెవలప్మెంట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బ్లూ కలర్ దానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రంగులు ఇవన్నీ వేసినప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు మార్పిచ్చింది. ఆ రంగులని మళ్ళీ మార్పిచ్చేసి మామూలు అంటే నేను ఈ లోగోలో సరే 3 రంగులు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కలర్ అయినా గులాబీ రంగు బీఆర్ఎస్ పార్టీ కలర్ అయినట్టుగా 3 రంగులు భారతదేశం యొక్క కలర్ కూడా, జాతీయత కలర్ కూడా. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వాళ్ళు అదే చెప్తారు, ఇండియన్ ఫ్లాగ్ ని మేము రిఫ్లెక్ట్ చేస్తున్నాము, రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి అది పెద్ద విషయం అని నేను అనుకోవడం లేదు. కాకపోతే దీనివల్ల రేవంత్ రెడ్డి గారి ఎవరైతే సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చినారో కొంతమంది మేధావులు, ముఖ్యంగా పాషం యాదగిరి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. పాషం యాదగిరి ఒక 40-50 సంవత్సరాలు తెలంగాణ సివిల్ సొసైటీలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి జర్నలిస్ట్. గాదే ఇన్నారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన తెలంగాణ అస్తిత్వం కోసం మొట్టమొదటి దశలో పోరాటాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. ఇట్లా చాలామంది మాట్లాడుతారు. దీనివల్ల రేవంత్ రెడ్డికి కొంత ఆయనకి ఇంతకు ముందు ఉన్నటువంటి బలం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తాయి. రెండో వైపు నుంచి బీఆర్ఎస్ చచ్చిన పామని చెప్పినటువంటి బీఆర్ఎస్కి ఇవాళ మీరే ప్రాణం పోసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కాకతీయ తోరణం దగ్గర ధర్నా చేసినారు వాళ్ళు, ఇవాళ చార్మినార్ దగ్గర అక్కడి నుంచి ఒక ర్యాలీ తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ కొత్త ఆయుధాలను మీరు ఇస్తున్నారు. వాళ్ళ కొత్త ఆయుధాలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో తెలంగాణ అస్తిత్వమే ప్రధానం, రాజకీయాలు సెకండరీ. తెలంగాణ అస్తిత్వానికి విఘాతం కలిగించేటట్టుగా ఎవరు ప్రయత్నం చేసినా సరే దాని మీద ప్రతిస్పందన ఉంటుంది, దాని మీద తిరుగుబాటు ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని రాజకీయాలు అనేటువంటి మారేటువంటి ఆస్కారం అయితే ఖచ్చితంగా. దాంట్లో సింబల్ ఉన్నటువంటి మీరు చెప్పినట్టు అవి కాంగ్రెస్ అడిగారు అనుకోండి, ఎవరన్నా మీరు అన్నట్టు జాతీయ జెండా అని చెప్తారు. కానీ నేను అనుకోవడం ప్రజల్లో మంచిగా, అంటే వాళ్ళకి మంచి చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించి వాళ్ళకి కావాల్సిన అంటే అన్ని విధాలుగా చూసినట్లయితే ఈ జెండాలు ఇవన్నీ చూడరని నేను అనుకుంటున్నానండి, చిహ్నాలు. మీరు నిజమండి, మీరు కరెక్ట్. కాకపోతే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ లేదా కొత్త రాష్ట్రం ఎప్పుడైనా సరే, కొత్త దేశం కొత్త రాష్ట్రం ఎప్పుడైనా సరే కొన్ని ప్రతీకలు నిర్మించుకుంటే ఒక జాతీయ భావన లేదా మేము అనే భావన, మనది అనే భావన కలుగుతుంది. అది కేసీఆర్ గారు లేదా అంతకుముందున్న ముఖ్యమంత్రి గతంలో అటువంటి ప్రయత్నం చేసినారు, అది జరిగింది. అది నచ్చలేదు కొంతమంది. నేనేమంటున్నానంటే ఎవరికో నచ్చలేదని మనం మార్చుకుంటూ పోలేము. అట్లీస్ట్ ఇప్పటికి వచ్చిన దానికైనా మనం దాన్ని నిలబడి ఉండాలి. ఇప్పుడు టీఎస్ని టీజీగా మార్చినారు. కానీ నిజంగా కూడా నేను తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇప్పుడు కాదు 20 ఏళ్ల ముందు నుంచి పనిచేసినటువంటి వాళ్ళు. తెలంగాణ మూమెంట్ పీక్ వచ్చినప్పుడు టు క్లెయిమ్ అవర్ స్టేట్, గవర్నమెంట్ ఇవ్వకున్నా మనమే క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ వెహికల్స్ మీద ఉన్నటువంటి నంబర్లని టీజీగా రాసుకున్నది వాస్తవం. అట్లాగే బోర్డ్స్ అన్ని టీజీ తెలంగాణ రాష్ట్రం అని. అంటే కొత్త రాష్ట్రం ఏర్పడడానికి చాలా ముందు ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఇవన్నీ చేసిన మాట వాస్తవం. కానీ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అనే పలుకుతారు, టీఎస్ అనే ఉంటుంది. తెలంగాణ అంటే పరిపూర్ణం కాదు, తెలంగాణ అనేది ఒక భూభాగమే. కానీ ఒక పొలిటికల్గా ఒక స్టేట్ అయినప్పుడు కానీ ఒక భూభాగం. ఇప్పుడు మనకి టీజీ అని అన్నది ఒక ఆకాంక్ష. టీజీ అని అప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు, తెలంగాణ టీజీ అనేది ఒక ఆకాంక్ష. ఈ టీజీ స్టేట్ కావాలనేది కూడా ఒక ఆకాంక్ష. ఇవాళ స్టేట్ అయింది, ఇవాళ స్టేట్ అయిపోయింది కదా. స్టేట్ అయిపోయిన తర్వాత దాన్ని తెలంగాణ రాష్ట్రమే అనాలి, టీఎస్ అనే అనాలి. తెలంగాణ స్టేటే కదా. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదని అంటే ప్రదేశ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టేట్. ఆంధ్ర ఈజ్ రీజన్ అండ్ ప్రదేశ్ ఈజ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ అయింది. సో ఇట్లా ఎక్కడైనా సరే, కర్ణాటక కూడా కర్ణాటక స్టేట్, తమిళనాడు నాడు అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టేట్, భూభాగం, దేశం నాడు అంటే. సో తమిళనాడు.
సో ఇట్లా కేరళ స్టేట్, మనం ఇవన్నీ ఏదైనా అట్లా ఉంటది. కానీ టిఎస్ అంటే టిఆర్ఎస్ ని ప్రతిబింబిస్తుందని ఎవడో చెప్తే అది దాన్ని కూడా మార్చేస్తాము, మేము టీజీ చేస్తాం. ఆ. ఫైన్, దీంతో పెద్ద ఫరక్ పడదండి నేను. మీరు అన్నట్టుగా పరిపాలన అనేది మీరు ఏ పేరు మార్చినారు, ఏ రంగు వేసినారు, లేదా ఏ బొమ్మ పెట్టినారు, దీన్ని బట్టి మీకు మీకు ఆదరణ, అభిమానం అనేది ఉండదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, ఆయన స్వయంగా చెప్పినారు, మనం ఆపాదించడం. కేసీఆర్ ఆనవాళ్ళు, కేసీఆర్ చిహ్నాలు, అంటే నిజానికి కాకతీయ శిల్పాన్ని కట్టించింది, డిజైన్ చేసింది కేసీఆర్ కాదు, చార్మినార్ కట్టించింది కేసీఆర్ కాదు. ఒకటి 700 సంవత్సరాల నుంచి ఒక వారసత్వ సంపద లాగా వస్తున్నది, ఇంకొక 500 సంవత్సరాల నుంచి ఒక 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 హైదరాబాద్ లో జరిగిన ఒక ఉపద్రవానికి దాన్ని తరిమి కొట్టినందుకు ఒక గుర్తులాగా వస్తుంది. ఈ రెండు వారసత్వంలో భాగం. వాటిని చెరిపేయడం అనేది తప్పు. మీరు కేసీఆర్ని చెరిపేయడానికి ఆయన పేర్లు మార్చండి, ఆయనకున్నటువంటి మిగతాయి మార్చండి. మీరు రైతు బంధును కేసీఆర్ గుర్తొస్తుంది అనుకుంటే రైతు భరోసా చేసుకోండి, లేదా ఆ స్కీములు ఎత్తేసేయండి, ఇవన్నీ వేరు. ఎప్పుడైనా సరే స్కీములను బట్టి కేసీఆర్ గుర్తు రాడు, తెలంగాణ మూమెంట్ను బట్టే కేసీఆర్ గుర్తు వస్తుంది. ఇవాళ మనం కొత్తగా తెలంగాణ మూమెంట్ చేయలేం, అంటే కొత్తగా దాన్ని మార్చలేం. ఇప్పుడు ఎట్లా ఉందంటే మహాత్మా గాంధీ ఎవరో తెలియదు అని ప్రధానమంత్రి అన్నట్టు, సినిమా వచ్చేదాకా మహాత్మా గాంధీ ఎవరో తెలియదని అనడం ఎంత అజ్ఞానమో. తెలంగాణ పేర్లు మారిస్తే కేసీఆర్ కనుమరుగైపోతాడు అనుకోవడం కూడా అంతే పొరపాటు. సో కాబట్టి దీని మీద కాకుండా డెఫినెట్గా భవిష్యత్ కార్యాచరణ మీద, పథకాల మీద, ప్రజలకు కలిగించే ప్రయోజనాల మీద, వాటి మీద దృష్టి సారిస్తే మంచిదేమన్నా. ఇదండి గంటా చక్రపాణి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.